హైదరాబాద్ ఉప్పల్ బకాయిత్ ఇష్యూలో మరొకరిపై వేటు పడింది. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిని బదిలీ చేశారు. ఆయన్ను సిపి ఆఫీస్ కి అటాచ్ చేశారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇదే ఇష్యూలో ఎస్ఐ శంకర్ ని నిన్న డీసీపీ ఆఫీస్ కి అటాచ్ చేశారు. బకాయిత్ లో ప్రేమికుల్ని బెదిరించి పోకరీలు డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. అయితే పోకరీలతో ఎస్ఐ చేతులు కలిపినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో ఫిర్యాదుగూడ బీఆర్ఎస్ కార్పొరేటర్ సోదరుడు సహా 4 పోకరీల్ని అరెస్ట్ చేశారు. 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ శంకర్ పై నిన్న వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఇవాళ సీఐపై చర్యలు తీసుకున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. మరోవైపు దాడి కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు నాగోల్ సీఐ పరశురాంతో పాటు మరో 2 సస్పెండ్ అయ్యారు. గత నెల 6న తనపై కొందరు దాడి చేశారని గౌతమ్ అనే వ్యక్తి నాగోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాడి కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని కోరాడు. అయితే కేసులు నమోదు చేయలేదు పోలీసులు. న్యాయం కోసం ఎన్నిసార్లు బాధితుడు గౌతమ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎస్ఐతో పాటు సీఐ పరశురాం స్పందించలేదు. దీంతో రాచకొండ సిపికి ఫిర్యాదు చేశాడు గౌతమ్. సిపి విచారణ జరిపి సీఐ పరశురాంతో పాటు మరో 2ని సస్పెండ్ చేశారు. ఇది అంశంపై డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, హైదరాబాద్ పోలీసులపై వరుస చర్యలకు సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? యశోద మొత్తం చూసినట్టయితే గ్రేటర్ పరిధిలో చూసినట్టయితే మొత్తం అంటే పోలీసులు విధుల పట్ల తమకు ఉన్నటువంటి బాధ్యతారహితంగా వ్యవహరించడంతో కూడా రాచకొండ పరిధిలో చూసినట్టయితే 2 సిఐలు 2 ఎస్ఐలతో పాటుగాను ఒక ఏఎస్ఐ పైన కూడా పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఉప్పల్లో ఉన్నటువంటి ఒక పోకిర్ సంబంధించినటువంటి వారితోటి ఒక ప్రేమ జంట ఇటు ఉప్పల్లోని బగాయిత్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. కొంతమంది పోకిరీలు తమను బెదిరించి అదేవిధంగా తమ దగ్గర ఉన్నటువంటి వీడియోలను ఆసరాగా చేసుకొని తమ పైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. 3 లక్షల రూపాయలు కావాలంటూ కూడా తమను వేధిస్తున్నారంటూ కూడా ఇటు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తం మీద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ శంకరయ్య అయితే బాధితునికి న్యాయం చేయాల్సింది పోగా బాధితుడే 3 లక్షల రూపాయలు మరి ఇవ్వాల్సిందిగా అంటూ శంకరయ్య ఎస్ఐ ఈ బాధితుడిని కోరడంతో కూడా ఒక్కసారిగా ఆ జంట నివరిపోవడం జరిగింది. బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో కూడా మొత్తం మీద కూడా ఉప్పల్ బగాయిత్లో జరిగినటువంటి ఘటన పైన కూడా ఉన్నతాధికారులు మొత్తం మీద కూడా విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ ఉప్పల్ బగాయిత్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తు చేపట్టినటువంటి క్రమంలోనే ఎస్ఐ 3 లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి క్రమంలోనే మొత్తం మీద ఆయన పైన ఆరోపణలు రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయనను సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఉప్పల్ ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి ఎలక్షన్ రెడ్డిని కూడా ఆయన పైన బదిలీ వేస్తూ రాచకొండ పోలీస్ కమిషనరు చర్యలు తీసుకోవడం జరిగింది. మరో పోలీస్ స్టేషన్ చూసినట్టయితే నాగోల్లో కూడా ఒక బాధితుడు గౌతమ్ అనే వ్యక్తి కూడా తనను ఒక వ్యక్తి కొట్టారు అంటూ అతని పైన చర్యలు తీసుకోవాల్సిందిగా అంటూ ఇటు నాగోల్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంతేకాకుండా కూడా పోలీసులు పదే కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే బాధితుడు ఇటు పోలీస్ కమిషనర్ను ఆశ్రయించడంతో కూడా మొత్తం మీద కూడా నాగోల్ పోలీసులకు సంబంధించిన వ్యవహారం పైన కూడా పూర్తిగా ఎంక్వైరీ కొనసాగించారు. ఈ ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి సిఐ పరశురాంతో పాటుగాను ఎస్ఐ మధు అదేవిధంగా ఏఎస్ఐ అంజయ్యల పైన కూడా మొత్తం మీద ఉత్తర్వులు జారీ చేస్తూ కూడా బదిలీ వేయడం జరిగింది. అయితే సిఐని చూసినట్టయితే బదిలీ వేశారు. అదేవిధంగా మధును అదేవిధంగా ఏఎస్ఐ అంజయ్యను అక్కడి నుంచి సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మొత్తం మీద ఇట్లాంటి వరుస ఘటనలు చూసినట్టయితే హైదరాబాద్ పరిధిలో చూసినట్టయితే మనము గత వారం రోజుల క్రితం చూసినట్టయితే సిసిఎస్లో కూడా ఉమామహేశ్వరరావు అనే ఏసీపీ లంచం అడుగుతూ కూడా ఇటు ఏసీబీ డ్రాప్ అవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ ఘటన మర్చిపోక ముందే మళ్ళీ ఇదే సిసిఎస్లో కూడా సిఐ సుధాకర్ కూడా ఏసీబీకి పట్టుబడడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్లతోటి మొత్తం పోలీస్ శాఖకే మచ్చ కొనసాగుతుందనేటువంటి క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇటు సిసిఎస్లో ఉన్నటువంటి 12 మందిని కూడా ఇటు సస్పెండ్ చేస్తూ వాళ్ళను మల్టీ జోన్ 1కు కూడా బదిలీ చేయడం జరిగింది. మొత్తం మీద గతంలో చూసినట్టయితే కూడా ఈ పంజాగుట్టలో ఉన్నటువంటి బోధన్
మాజీ ఎమ్మెల్యే అయినటువంటి షకీల్ కుమారుని కాపాడేటువంటి క్రమంలో పోలీసులు కూడా పంజాగుట్ట పోలీసులు ఇలాగే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కూడా అక్కడ ఉన్నటువంటి పంజాగుట్ట పోలీసులను కూడా బదిలీ చేస్తూ కూడా సిపి శ్రీనివాసరెడ్డి కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం జరిగింది. అప్పుడు ఒక 20 మంది పోలీసులను వివిధ ప్రాంతాలకు అటాచ్ చేస్తూ కూడా చర్యలు చేపట్టారు. మొత్తం మీద చూసినట్టయితే హైదరాబాద్ కావచ్చు, రాచకొండ కావచ్చు, అదేవిధంగా సైబరాబాద్ పరిధిలో కూడా వరుసగా ఇలా పోలీసులు ఏదైనా అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ అదేవిధంగా ఇతరత్ర విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా వారిని బదిలీ వేటు చేయడం కానీ లేకుంటే సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అదేవిధంగా శాంతి భద్రతలకు ఏదైనా విఘాతం కలగకుండా ఉండేందుకు గాను పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రౌడీలు కావచ్చు, అదేవిధంగా పోకిరీలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, చైన్ స్నాచర్స్ కావచ్చు, మొత్తం మీద ఈ క్రమంలో అంటే ఈ మధ్య చూస్తున్నటువంటి వ్యవహారాలు చూసినట్టయితే కూడా పెద్ద ఎత్తున దొంగల బెడద ఉంది. అదేవిధంగా చైన్ స్నాచర్లు కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సిపి హైదరాబాద్ సిపి కూడా కొన్ని పోలీస్ స్టేషన్లను కూడా సర్ప్రైజ్ విజిటింగ్ కూడా కొనసాగిస్తున్నారు. ఏదైనా పోలీస్ స్టేషన్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా అదేవిధంగా పోలీసు సంబంధించినటువంటి బాధ్యతలు విస్మరించినా కూడా వారిపైన వేటు వేస్తామని ఇప్పటికే ఓవైపున హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తూనే ఉన్నారు. మరోవైపున అవినాష్ మహంతి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించి చూసినట్టయితే గతంలో కేపీహెచ్బి కావచ్చు, అదేవిధంగా రాజేందర్ నగర్ పరిధిలో చూసినట్టయితే అదేవిధంగా సైబరాబాద్ పరిధిలో 3 సిఐల పైన కూడా ఆయన సస్పెన్షన్ వేటు వేయడం కూడా జరిగింది. మరోవైపున ఇప్పుడు కూడా చూసినట్టయితే ఈ రాచకొండ పరిధిలో చూసినట్టయితే కూడా 2 సిఐలను పైన ఆయన ఉత్తర్వులు జారీ చేస్తూ బదిలీ వేటు వేశారు. అదేవిధంగా ఓ ఎస్ఐతో పాటుగాను ఏఎస్ఐని కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మీద 3 కమిషనరేట్ పరిధిలో చూసినట్లయితే 3 పోలీస్ కమిషనర్లు కూడా ఎవరైతే విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా ఏదైనా కంప్లైంట్లు వచ్చినా కూడా సహించేది లేదు. అదేవిధంగా బాధ్యతాయుతంగా పనిచేయాలి, శాంతి భద్రతలను కాపాడాలంటూ కూడా 3 పోలీస్ కమిషనర్లు మొత్తం మీద ఆయా సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందులకు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే వరుసకు సంబంధించినటువంటి పోలీసు బదిలీలు కావచ్చు, సస్పెన్షన్లతోటి కూడా ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం ఒక ప్రక్షాళన కొనసాగుతుందని తెలుస్తా ఉంది. యశోద. థ్యాంక్ యూ ధనరాజ్.